మరి దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం మనందరం కలిసి చదువుదాం. శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, శోధనలు మన జీవితంలో అందరికీ వస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా అపవాది ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు శోధించడం మనం లేఖనాల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో నేను మీతో ఏం చెప్పదలుచుకున్నానంటే, దేవుడు అంటున్నాడు, శోధన కాలమున నేను నిన్ను కాపాడేదను. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు కాపాడేవాడిగా ఉన్నాడు, రక్షించేవాడిగా ఉన్నాడు, బలపరిచేవాడిగా ఉన్నాడు, స్థిరపరిచేవాడిగా ఉన్నాడు. నువ్వు ఏది అడిగినా సరే దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శోధనలు వచ్చినప్పుడు సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే, చచ్చిపోవాలి అనుకుంటారు చాలామంది, పారిపోవాలి అనుకుంటారు చాలామంది, ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా దాక్కోవాలి అనుకుంటారు చాలామంది కదండి. లేదంటే కొంతమంది ఐడెంటిటీ మార్చుకోవాలని చూస్తారు. హల్లెలూయా. శోధన కాలంలో ఏదైనా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట, నేను నిన్ను కాపాడుతాను. శోధనలు వచ్చినప్పుడు మనం ఈ లోకంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి, తల్లిదండ్రులైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, అత్తమామలైనా, లేదంటే నీకు తెలిసిన వారి స్నేహితులని ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళినా, శోధనలో నువ్వు వెళ్ళినప్పుడు మిమ్మలను రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ శోధన వినేంత టైము ఎవరైనా ఇస్తున్నారా? మీ శోధనకు మరి ఆ శోధన నుండి మిమ్మల్ని కాపాడడానికి ఎవరైనా మీకు ముందుకు వస్తున్నారా? అప్పుల సమస్యలో ముందుకు వచ్చారా? ఎవరైనా మీకు ఉద్యోగం విషయంలో ఎవరైనా ముందుకు వచ్చారా? మాటలు ఎన్నో మాట్లాడతారు కదా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, మరి నేను సేవలోకి రాక మునుపు స్టార్టింగ్లో ఒక ఆయన అన్నాడు, ఎందుకురా ఈ సేవ, నాకు చెప్తే నేను ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను కదరా అన్నాడు. నిన్నగాక మొన్న ఆయనే ఫోన్ చేశాడు, కళ్యాణ్ బాబు ప్రార్థన చేయను ఆయన నా కోసము, మరి షుగర్ ఎక్కువైంది, కాలుకు మరి ఆపరేషన్ చేశారు నాయన, నువ్వు ప్రార్థన చేయను ఆయన అన్నాడు. చూడండి, ఒకప్పుడు ఎగతాళిగా మాట్లాడిన నోరుతో దేవుడు తిరిగి మరి ఫోన్ చేయించాడు. ఫోన్ చేయించి ఆయన అంటున్నాడు, నా కోసము ప్రార్థన చేయి. అప్పుడు నేను మనసులో అనుకున్నా, ఒకవేళ ఆ అంకుల్ చెప్పినట్టు ఉద్యోగం చేస్తూ ఉండింటే ఈ పాటికి అసలు నేను ప్రార్థన చేసేవాడిని కూడా కాదేమో, నా గురించి మీకు తెలిసేదే కాదేమో. కళ్యాణ్ బాబు ప్రవచనాలు చెప్తాడు, కళ్యాణ్ బాబు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, కళ్యాణ్ బాబు ప్రార్థన చేస్తే మరి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు, ఎంతోమంది గర్భఫలాలు వస్తున్నాయి, ఎంతోమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంతోమందికి వివాహాలు వస్తున్నాయి అని ఇదంతా తెలిసేది కాదేమో. హల్లెలూయా. శోధన కాలములో నా దేవుడు నా దారిని దేవుడు డైవర్ట్ చేశాడు, మార్చాడు. నువ్వు ఈ దారిలో వెళ్తే పడిపోతావు, రాలిపోతావు, చచ్చిపోతావు, నశించిపోతావు అన్నాడు దేవుడు. మరి నేను ఏ దారిలో వెళ్ళాలి ప్రభు అంటే, ప్రభు అన్నాడు, గో ఇన్ దిస్ వే, ఈ దారిలో నడిస్తే ఈయన నీకు ఇబ్బంది రానే రాదు. ఎందుకంటే ఈ దారిలో ఉండేవాడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ కార్యక్రమం ఎంతో దూరం నుంచి చూస్తున్నావో, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నావో, ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నావో, ఏ దేశం నుంచి చూస్తున్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. శోధనలో ఉన్నావా? కమ్ టు జీసస్. యేసు యొద్దకు రా. ఆయన నీకు మనశ్శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, మార్గమును బోధిస్తాడు. నువ్వు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా శ్రమల నుంచి తప్పించుకోవాలో, శోధనల నుంచి తప్పించుకోవాలో ఆయన నీకు మంచిగా బోధిస్తాడు. చక్కని ఆలోచనలు చెప్పేవాడు ఆయన, కాపాడే దేవుడు, రక్షించేవాడు ఆయన నీకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్తాను చూడండి మీ అందరు కూడా, ఎప్పుడైతే మనము దేవుని చిత్తము నెరవేర్చుతామో, దేవుడు చెప్పిన దారిలో మనం నడుస్తామో, ఖచ్చితంగా మనకు సంతోషం కలుగుతుందండి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 40వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఆయన చిత్తము చేసే వారిగా మనం ఉన్నామా? ఆయన చిత్తము నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీ జీవితంలో ఎప్పటికీ సంతోషం ఉంటుంది. అపవాదిగాడు నిన్ను చూస్తే దడదడలాడిపోవాలట్నే యేసు నామములో. హల్లెలూయా. తొక్కండి యేసు నామములో వాని తలను చితక తొక్కండి. శోధనకు భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఆలోచన చేసి తిండి తిప్పలు లేక దయ్యం పట్టిన వారి మాదిరి ఉన్నారా? ఏడ్చి కురింగిపోయి అనారోగ్య పరిస్థితులకు దిగజారిపోతున్నారు రోజు రోజుకి. సంతోషం లేదా? ఎంత సంపాదించినా,
ఎంత కీర్తి ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, పిల్లలున్నా, పలుకుబడి ఉన్నా చాలామంది జీవితంలో సంతోషం లేదండి. ఒక వారం కిందట నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఒక ఆయనకు 100 ఎకరాల భూమి ఉందంటండి, భూస్వామి. 100 ఎకరాల భూమి. బాబు, నా భార్యతో నాకు సంతోషం లేదు, నా పిల్లలతో నాకు సంతోషం లేదు. నేను పొలం దగ్గర ఒక రూమ్ కట్టుకున్నా, ఆ రూమ్లో ఒక టీవీ చిన్న తెచ్చి పెట్టుకున్నా, నీ ప్రసంగాలు వింటున్నా, సంతోషం కలుగుతుంది నాకు. ఇప్పుడు సంతోషమే కలిగింది, 1 ఎకరా కూడా రాపిలేదు. ఇస్తారా కదా? దేవుని పనికి ఇచ్చేవారు నిజంగా చాలా తక్కువ అండి. ఎంత ఉన్నా సరే ఈ లోకంలో దేవునికి ఇవ్వడానికి మాత్రం చాలా ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఇంకా 100 ఎకరాలు ఉంది, 1 ఎకరా అమ్మి నాకు ఇవ్వచ్చు కదా? ఇవ్వలేరు, ఇవ్వడు కూడా. కానీ ఏం కావాలి? సంతోషం కావాలి. నేను ఒక మాట చెప్తాను చూడండి, మీకు వింటేనే ఇంత సంతోషంగా ఉందంటే, దేవుని సేవలో పాలి భాగస్తులు అయితే ఇంకెంత సంతోషం మీకుంటుందో ఆలోచన చేసుకోండి. మీ ఊహకు మించిన సంతోషం, ప్రతి అడుగులో విజయం, ప్రతి చోట మీకు విజయమే. శత్రువు నాపై చెలరేగగా, కృంగదీయ చూడగా, మాకు తోడుగా నీవుండి విజయము నిశ్చితివి. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదన్, మాకు తోడుగా నీవుంటివి. జీవిత యాత్రలో హల్లెలూయా మాకు తోడుగా ఉన్నవాడవు నీవే, మా రాజువు నీవే, మా కోటవు నీవే, మా బంగారము నీవే, అంత నువ్వే యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చెయ్యి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. ఎవ్వరు లేని స్థితిలోనూ ఉన్న, అందరూ ఉన్న అనాథల మాది ఉంటారండి చాలామంది. ఈరోజు ఈ లోకంలో అందరినీ విడిచినా నా యేసయ్య నీ చేయిని విడిచిపెట్టేవాడు కాదు. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా అన్న తమ్ముడు నీవే యేసయ్యా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా, అపవాదికి చోటు ఇవ్వకుండా యేసయ్యకి చోటు ఇవ్వండి. యేసు పని చేయడానికి ముందుకు రండి, సువార్త భారం పంచుకోండి. ఒక రోజుకి 1000 రూపాయలు టీవీ ఛానల్ కడతా ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, ప్రభా ఒకప్పుడు నా చేతిలో డబ్బే లేదే, నువ్వు ఎలాగిస్తున్నావు ప్రభా? హౌ ఈజ్ పాసిబుల్? గాడ్, దేవుడు అన్నాడు, నా పని చేస్తాని పూనుకున్నావు, నా పని చేస్తాని పాలి భాగస్తులు అయినావు, అడుగడుగున నీకు సంతోషమే, అడుగడుగున నీ జీవితంలో నేను తృప్తిపరుస్తా. ఒకప్పుడు నా కోసం నలిగిపోయినావు, పచ్చడన్నం తిన్న రోజులు ఉన్నాయి, ఉత్త అన్నం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి, ఉత్త నీళ్ళు తాగి కడుపు మార్చుకున్న రోజులు ఉన్నాయి. మీ అమ్మ మీ నాన్న ఉద్యోగస్తులైనా సరే ఒక్కనివి బ్రతికావు, ఒక్కనివి ఏడ్చావు, ఒక్కనివి పోరాడావు నా కోసం. ఛానళ్ళు పెట్టావు, సువార్త ప్రకటిస్తున్నావు ఛానల్లో, మళ్ళీ ఈ ఛానళ్ళలో కూడా మిగతా ఛానల్లో కూడా ప్రసంగిస్తున్నావు. నిజంగా ఎంత త్యాగం నీది అన్నాడు దేవుడు. యేసయ్యా, నన్ను వెలుగులకు నడిపించినావు, అపవాది నుంచి నన్ను కాపాడినావు, లోకము నుంచి నన్ను తప్పించినావు. తుది శ్వాస వరకు నీ పని చేస్తా, ప్రాణాన్ని విడిచిపెడతా, నిన్ను మాత్రమే విడిచిపెట్టలేను తండ్రి. నిజంగా నా జీవితంలో ఎన్నో ఎత్తులు తగ్గులు నేను చూస్తూ వచ్చానండి. 21వ సంవత్సరం నుండి దేవుని సేవలో నేను ప్రారంభం చేసే టీవీ ఛానళ్ళు పెట్టాను, అలాగే సేవ చేస్తూ ప్రారంభం చేస్తూ వచ్చాను. 5 సంవత్సరాలు ఏందండి సేవ స్టార్ట్ చేసి. ఎంత బలంగా దేవుడు వాడుకుంటున్నాడు, ఎంత ఉజ్జీవము దేవుడు కుమ్మరిస్తున్నాడు, ఎంతమందిని దేవుడు దీవిస్తున్నాడు. నిజంగా ఇది నా శక్తి చేతగా, నా బలం చేత కాదు, దేవుని కృపే. ఈరోజు నీకు కూడా స్వస్థత కావాలా? ఫోన్ చేయండి, వెంటనే ప్రార్థన చేస్తా, మీ రోగం మాయమైపోతుంది, రిపోర్ట్స్ నార్మల్ అయిపోతాయి. ఆ వరము నాకు దేవుడు ఇచ్చినాడు, స్వస్థత వరం. నేను ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యాలు అల్లాడిపోతూ ఉన్నాయి. ఎంతోమంది కార్లు, బండ్లు, ఆటోలు, బస్సులు వేసుకుని వస్తున్నారండి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి. ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయంటే అన్ని గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అవన్నీ చూపించాలని నాకు ఆశ ఉంది, కానీ నా దగ్గర కెమెరా లేదండి, కెమెరా లేదు. ఒక కెమెరా కోసం ప్రార్థన చేయండి. 1,50,000 రూపాయలు అవుతుందంట కెమెరా. వీలైతే ప్రార్థన చేయండి, మీకు అందరికి చూపిస్తాను నేను.
ప్రార్థన చేయండి. దేవుడి చిత్తం అయితే మరి ఒక సొంత కెమెరా కొనాలని ఆశ ఉందండి. మనకు అట్లాగే సౌండ్ సిస్టమ్ కావాలి, ఎన్నో అవసరాలు ఉన్నాయండి మందిరంలో. మరి మీరు ఎవరో ఒకరు ముందుకు రాకపోతే, దేవుని సేవ చేయకపోతే మరి పరిచర్య ఎలాగ వెళ్తుందండి? ఆలోచన చేయండి. ఎంతసేపు నీ కడుపే నిండాలి. 6 రోజులు పని చేస్తారండి. ఉదాహరణకి రోజుకి 500 వేసుకున్నా 6 రోజులకి 3000 రూపాయలు సంపాదిస్తారు. కానీ ఆదివారం చర్చిలో వేసే కానుక 10 రూపాయలు, 20 రూపాయలు. పాస్టర్ మీలాగా పనిచేయడండి 6 రోజులు. 6 రోజులు మీకోసం ప్రార్థన చేస్తాడు. 6 రోజులు సువార్త భారం కలిగి సువార్త చెప్తూ ఉంటాడు. వీధుల్లో తిరుగుతాడు, హౌస్ విజిటింగ్లు చేస్తాడు, ఉపవాసాలు ఉంటాడు, కుటుంబంలో కొరతలు ఉంటాయి, లేదంటే ఎన్నో రకాలుగా. ఆదివారం ఒక్కరోజు 300, 500 కానుకొస్తే ఆ పాస్టరు తన కుటుంబం ఎలా బతుకుతుందండి? ఆలోచన చేశారా? ఒక్కసారైనా ఆదివారం 100, 500 వేసిన రోజులు ఉన్నాయా నీ జీవితంలో? దశంభాగం ఇచ్చిన రోజులు ఉన్నాయా? సంఘంలో ఏదన్నా సౌండ్ బాక్స్ చెడిపోతాయా? మరి సౌండ్ బాక్స్ చెడిపోయింది కదా, నా వంతుని ఇదో ఇస్తాను, చేయించుకోండి అక్క అని చెప్పిన రోజులు ఉన్నాయా నీ జీవితంలో? ఫ్యాన్ చెడిపోతే రిపేర్ చేయించిన రోజులు ఉన్నాయా? కొత్త ఫ్యాన్లు కొనిచ్చిన రోజులు ఉన్నాయా? పెయింట్కి ఇచ్చావా? ఏ దానికి ఇవ్వవు, కానీ పేరు పెడతావు వచ్చి. పెయింట్ ఇలా కొట్టింటే బాగుండు, వాక్యాలు ఇలాగ రాపించింటే బాగుండు, ఈ కంపెనీ ఫ్యాన్లు అయితే బాగుండు, ఈ సౌండ్ బాక్సులు అయితే బాగుండు. నువ్వేం చేస్తున్నావు? దేవుని కోసం పేర్లు పెడుతున్నావా? దేవుని ఆలయంలో పేర్లు పెడుతున్నావా? అయితే నువ్వు శోధనల గుండా జయము పొందుకోలేవు. ఎప్పుడైతే నీ జీవితము దేవునికి ఇష్టకరంగా మారుతుందో, ఎప్పుడైతే నువ్వు దేవుని ఇష్టపడతావో, ఆయన నేను ఇష్టపడతాడో, అప్పుడు నీ జీవితంలో అసలు ఘనమైన కార్యాలు, స్థిరమైన కార్యాలు దేవుడు చేస్తాడు. చాలామంది అంటారు నా జీవితం నా ఇష్టం అంటూ ఉంటారు. ఒకవేళ జీవితం ఇవ్వకపోతే నీ ఇష్టం ఎలా అవుతుంది? అసలు జీవితమే లేకపోతే జీవితం ఇచ్చిన దాతకు నువ్వేం చేయగలుగుతున్నావు అని ఈరోజు దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఆలోచించుకోండి, తీర్మానించుకోండి. రేపటి దినం కొరకు ప్రార్థన చేయండి. మీరు ఎవరో ఒకరు ముందుకు రండి, సహకరించండి, దేవుని పరిచర్యను చేయండి. అప్పుడు మీకు దేవుడు సంతోషం ఇస్తాడు. ఆయన చిత్తం నెరవేర్చండి. మీకు దేవుడు మీ శోధన కాలము నుండి ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. దేవుడు మీ జీవితంలో చేయవలసిన ప్రతి కార్యములను నేడే సఫలపరచునుగాక, ప్రారంభించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఉంటాను. వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.